ఇది తుమ్మలపల్లె ప్రజలారా జెడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊరు. ఇక్కడ ఒక పెళ్లి జరిగినట్టు షామియానాలు వేసినారు. పెళ్లి జరుగుతానంటే షామియానాలు వేసి ఓపెన్ నడి రోడ్లో 400 మంది 300 మంది తెలుగుదేశం పార్టీ గుండాలు నాయకులు అక్కడ ఉండి వాళ్ళే ఆడ వండుకుంటా పోలింగ్ స్టేషన్ దగ్గర కట్టెలు పట్టుకొని ఓటర్లు రానియకుండా ఏజెంట్లు రానియకుండా అసలు అది మీరు సినిమాలలో కూడా చూసింటారు. ఇట్లా ప్రతిఘటన సినిమాలో చూసింటారు. ఎప్పుడో ప్రతిఘటన సినిమాలో ఎవరే కానీ బయటికి రాకూడదు ఓటు కానీ చెప్పి ఆ ప్రతిఘటన సినిమా వాళ్ళ అమ్మ మొగుడిది పోలీసు వాళ్ళుగా వాళ్ళుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు ఆ కాకి బట్టలు వేసుకొని సిగ్గనిపించలేదేమో వాళ్ళకు. నాకు సిగ్గనిపిస్తుంది ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడిని. గత 10 రోజులుగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై నేను ఏం చెప్తా వచ్చినానో అక్షరాల అదే అమలు చేసినారు తెలుగుదేశం పార్టీ పోలీసులు. రాష్ట్ర ప్రజలారా, సమయం ఇప్పుడు 7:30. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. కానీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఉదయం 5 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. 5 గంటలకే పోలీసులు తెలుగుదేశం పార్టీ గుండాలు కలిసి అన్ని గ్రామాలలోకి నేను చెప్పిన ప్రకారమే రాత్రికే ప్రవేశించడం, లేదంటే చీకట్లో 3 గంటలకు ప్రవేశించడం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఫారాలు ఇచ్చినారో, ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోవడం, పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ రౌడీలు ఏజెంట్ ఫారాలు తీసుకోవడం, చించేయడం, బెదిరించడం, కొట్టడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళపైన దాడి చేయడం, పోలీసు వాళ్ళు. ఆ తర్వాత ఊర్లోని స్లిప్పులన్నీ తీసుకోవడం. కొన్ని 100 మంది, 400 మంది, 500 మంది, ఒక 600 ఓట్లు ఉండే చోట 400 మంది తెలుగుదేశం పార్టీ మనుషులు, ఒక 100 మంది 150 మంది పోలీసులు కట్టెలు పట్టుకొని జరగడం. వీళ్ళ చేతుల్లోనేమో కట్టెలు, పోలీసుల చేతిలో లాఠీలు అంటారు. 2 కట్టెలే, కాకపోతే పోలీసుల చేతిలో ఉంటే లాఠీ అవుతుంది, గుండా చేతిలో ఉంటే అది కట్టె అవుతుంది. ఆమె వీధులలో వీరవిహారం చేస్తా తిరుగుతూ ప్రజలను కూడా ఓటుకు రానియకుండా, ప్రజలు ఎవరు ఓటుకు వచ్చే పరిస్థితి లేదు, భయపడతా బిక్కుబిక్కుమని ఉండే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఎక్కడో ఒక చిన్న కోమను, చిన్న పల్లెలో, కన్నంపల్లెలో అక్కడ ఒక అవ్వ కూడా ప్రశ్నిస్తాంది, ఏంది నాయన ఇంత దౌర్జన్యం ఇది, మా ఓటు మేము వేసుకునే పరిస్థితి లేకుండా అని చెప్పి మాట్లాడితే ఆమెను కూడా ఎత్తి ఆ లోయలో పెంచామని చెప్పి బెదిరించే పరిస్థితి. ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగనంత అరాచకం, దౌర్జన్యం, గూండాయిజం, దుర్మార్గము, ఏకపక్షంగా ఎన్నికల కమిషను, పోలింగ్ ఆఫీసర్లు, పోలీసులు, అధికారులు సర్వము ఒకటైపోయి ఒక ఎన్నికను ఆక్రమించుకునే పరిస్థితి, ఒక వ్యక్తిని ఓడించదాన్ని చేసే పరిస్థితి. అసహ్యమితాన్ని అసలు ఈ ఎన్నిక. దీనివల్ల అసలు ఈ ఎన్నిక అంటారా, దీన్ని ప్రజలు ఓట్లు వేయడం అంటారా? 10 రోజుల నుంచి ఇంత ప్రచారం చేయాల్సిన అవసరము, 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషన్ రాసి ఇయ్యొచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేము అనౌన్స్ చేస్తున్నాము, మీరు అసలు పోటీలు ఉండాల్సిన అవసరమే లేదు, ఎట్లయినా మేమే చేస్తామని చెప్పి చేయాల్సిన పరిస్థితి. నేను 10 రోజుల కిందటి నుంచి ఏం చెప్పినానో, నిన్న సాయంకాలం ఏమైతే చెప్పినానో, మమ్మల్ని బయటికి పంపిస్తారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రౌడీలో వాళ్ళ మనసులో ఊర్లోకి రాణిస్తారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి వాళ్ళ వెనకమ్మ నుండి సహాయపడతారు, పోలింగ్ అధికారులు సహాయపడతారు, మా ఏజెంట్ ఫారాలు ఏజెంట్లను చించేస్తారు, కొడతారు, ప్రజలు కూడా ఓట్లకు రానేరు, స్లిప్పులు తీసుకుని వాళ్ళ క్యూలో నిలబడి ఓట్లు వేసుకుంటారు. ఏం చెప్పినానో యథాతథంగా అదే జరిగింది. చివరిగా ఏంటంటే కనుక పోలీసులు తెలుగుదేశం పార్టీ కలిసి ప్రజాస్వామ్యాన్ని మానభంగం 7 గంటలకు చేస్తారని చెప్పినా 7 గంటలకు కాదు, 6 గంటలకే, తెల్లవారుజామున 6 గంటలకే పులివెందులలో పట్టపగలేగా చీకటి విచ్చిపోయి తెల్లవారి సమయంలోకే ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసినారు. ఇది అసహించుకోవాల్సినటువంటి రోజు, చాలా దుర్దినమైనటువంటి రోజు. ఇది అసలు చీకటి రోజు అని చెప్పొచ్చు, భయంకరమైనటువంటి చీకటి రోజు ఇది. ఒక ఎన్నికలో ఓడిపోయినందుకు మాకేం బాధ కాదు, దౌర్జన్యంగా మీరు చేసేదాన్ని ఓటమిని కూడా అనుకోరు. మనిషి బ్రతికిండి వానికి వివాహం చేస్తే ఆడే ఉంటుంది, సచ్చిన శవానికి పెళ్లి చేసి ఎట్లుంటుందో ఈ ఎన్నికల్లో మీరు గెలిచే విధానం కూడా అట్లే ఉంటుంది. ఇది తుమ్మలపల్లె ప్రజలారా జెడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊరు. ఇక్కడ ఒక పెళ్లి జరిగినట్టు షామియానాలు వేసినారు. పెళ్లి జరుగుతానంటే షామియానాలు వేసి ఓపెన్ నడి రోడ్లో 400 మంది 300 మంది తెలుగుదేశం పార్టీ గుండాలు నాయకులు అక్కడ ఉండి వాళ్ళే ఆడ వండుకుంటా పోలింగ్ స్టేషన్ దగ్గర కట్టెలు పట్టుకొని ఓటర్లు రానియకుండా, ఏజెంట్లు రానియకుండా అసలు అది మీరు సినిమాలలో కూడా చూసింటారు. ఇట్లా ప్రతిఘటన సినిమాలో చూసింటారు. ఎప్పుడో ప్రతిఘటన సినిమాలో ఎవరే కానీ బయటికి రాకూడదు ఓటు కానీ చెప్పి ఆ ప్రతిఘటన సినిమా వాళ్ళ అమ్మ మొగుడిది పోలీసు వాళ్ళుగా వాళ్ళుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు
ఆ కాకి బట్టలు వేసుకొని. సిగ్గు అనిపించలేదేమో వాళ్లకు. నాకు సిగ్గు అనిపిస్తుంది ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడిని. పోలీసులు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. పోలీసులు చూసి రాష్ట్ర ప్రజలు గాని, పులివెందుల మండలంలో ఉండే ప్రజలు గాని అసహించుకుంటున్నారు పోలీసు వాళ్ళని చూసి. వీళ్ళు పోలీసు వాళ్ళేనా లేకుంటే రాక్షసుల దుర్మార్గులని మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీని అసహించుకునే పరిస్థితి దాపరించిపోయినారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు ఇంత దుర్మార్గం అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. ఇది ఎంత అసహ్యకరమైనటువంటి ఎన్నిక అంటే అసహ్యకరమైనటువంటి ఎన్నిక. నా వ్యక్తిగతంగా నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మనిషిని, ప్రజల చేత ఎన్నుకోవాలని చాలా గొప్పగా ఆకాంక్షించే మనిషిని. అందుకే నేను హృదయ వేదనతోనే మాట్లాడుతున్నా. జెడ్పీటీసీ ఎన్నిక మేము ఓడిపోతానేందుకు కాదు, ప్రజాస్వామ్యం ఓడిపోతానేందుకు, ప్రజాస్వామ్యం చచ్చిపోతానేందుకు, అది పోలీసులే చేస్తానేందుకే నాకు తీవ్రమైనటువంటి బాధ ఉంది. పోలీసులు చూస్తే అసహ్యం కలుగుతుంది నాకు.